ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్లు కీలక అంశాలు పొందుపరిచింది. లిక్కర్ కేసులో కవితపై అభియోగాలు నమోదు చేసింది ఈడీ. 1100 కోట్ల నేరం జరిగిందని, 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని తెలిపింది. 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని ఈడీ వెల్లడించింది. కవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేశారని, 292 కోట్ల నేరంలో కవిత పాత్ర ఉందని అభియోగాలు మోపింది ఈడీ. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు కవిత పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో అనేక కీలక అంశాలను ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడం జరిగింది. ఇప్పటి వరకు ఈడీ కేసులో 18 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అనేక మంది నిందితులను విచారించినట్లుగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. 49 మందిని ఇప్పటి వరకు విచారించినట్లుగా. అలాగే ఈ లిక్కర్ కేసులో A32 గా అక్యూజ్ నెంబర్ 32 గా ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. A26 గా అరుణ్ పిల్లై, A7 గా శరత్ చంద్రారెడ్డి ఉండడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పటి వరకు సేకరించిన ఈ కేసు ఆధారాలకు సంబంధించి ముఖ్యంగా నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా ఈ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించడం జరిగింది. మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ, అలాగే శరత్ చంద్రారెడ్డి, అలాగే ఇటీవల మేక శ్రీశరణ్ ఎవరైతే కవిత కుటుంబ సభ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ విచారణకు హాజరయ్యారో ఆయన స్టేట్మెంట్స్ వరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరచడం జరిగింది. 1100 కోట్ల నేరం జరిగిందని, 292 కోట్ల వ్యవహారంలో ముఖ్యంగా కవిత పాత్ర ఉంది. 192 కోట్లు ఇండో స్పిరిట్స్ కంపెనీ లాభాలు పొందడం జరిగింది. సో ఆ ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవితకు 33% వాటా ఉంది. కవిత బినామీగా అరుణ్ పిల్లై ఉన్నారు, ఆయన పనిచేశారు. సౌత్ గ్రూప్ నుంచి ముఖ్యంగా ఈ లిక్కర్ పాలసీ 2021-22 పాలసీ తమకు అనుకూలంగా రూపొందించేదానికి గాను 100 కోట్ల ముడుపుల్ని ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్ ద్వారా కవిత సమకూర్చారు. సో 100 కోట్ల ముడుపులు సమకూర్చడంలో 192 కోట్ల లాభాల వ్యవహారంలో కవిత పాత్ర ఉంది అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరచడం జరిగింది. ఈ ఛార్జ్ షీట్ మే 10వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రౌజవెల్లి కోర్టులో దాఖలు చేయడం జరిగింది. అలాగే మే 29న ఈ ఛార్జ్ షీట్ ని కోర్టు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సందర్భంగా ఈ ఛార్జ్ షీట్ కి సంబంధించిన కాపీని కవిత తరపు న్యాయవాదులకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ ఛార్జ్ షీట్ పైన కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు. తదుపరి జూలై 3వ తేదీకి కేసు విచారణని రౌజవెల్లి కోర్టు వాయిదా వేయడం జరిగింది. సో నెక్స్ట్ ట్రయల్ ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యేంత వరకు కూడా కవిత జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ హైకోర్టులో బెయిల్ వస్తే కనుక ఆ తదుపరి కవిత రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కవితకు సంబంధించి ఎక్కడెక్కడ సమావేశాలు జరిగాయి, అలాగే సౌత్ గ్రూప్ లో భాగస్వాములు ఎవరెవరు ఎంత డబ్బులు సమకూర్చారు, అలాగే కవితకు సంబంధించిన పిఏ అశోక్ కౌశిక్ ద్వారా ముడుపులు ఏ విధంగా అందాయి, గోవా అసెంబ్లీ ఎలక్షన్స్ కు సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి ఎన్ని కోట్ల రూపాయల ముడుపులు సమకూర్చడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించిన వివరాలను కూడా సమగ్రంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ 177 పేజీలతో సమ్మరీకి సంబంధించిన కాపీ విడుదల కావడం జరిగింది. సో సుమారు 30,000 పేజీలతో మొత్తం ఛార్జ్ షీట్ ని ఫైల్ చేయడం జరిగింది. ఇందులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్, అలాగే ఈడీ వద్ద ఉన్న ఆధారాలు, వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా ఈ ఛార్జ్ షీట్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించడం జరిగింది. సో ఈ లిక్కర్ కేసులో కవిత పాత్ర ఉంది అనడానికి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పి కూడా ఈ ఛార్జ్ షీట్ లో కవిత పేర్కొనడం జరిగింది. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్, అలాగే అప్రూవల్ గా మారిన వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ తో పాటుగా డబ్బులు ఎవరెవరు ఎంత సమకూర్చారు, ముఖ్యంగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కలవడానికి వెళ్ళినప్పుడు కవితను కలవమని చెప్పి శ్రీనివాసరెడ్డికి సూచించడం, మాగుంట శ్రీనివాసరెడ్డి కవితను కలిసినప్పుడు కేజ్రీవాల్ 100 కోట్లు అడిగారు. సో వాటిలో 50 కోట్లు మీరు సమకూర్చండి అని చెప్పి కవిత అడిగిన స్టేట్మెంట్స్ దగ్గర నుంచి మొత్తం వ్యవహారం అంతా కూడా ఈ ఛార్జ్ షీట్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించడం జరిగింది. సో ఈ ఛార్జ్ షీట్ పైన తదుపరి కవిత తరపు న్యాయవాదులు ట్రయల్ కోర్టులో న్యాయ పోరాటం చేయబోతున్నారు. సో ఒకవేళ హైకోర్టులో బెయిల్ వస్తే కనుక ఇటు నెక్స్ట్ ముఖ్యంగా జూలైలో హైకోర్టులో బెయిల్ పిటిషన్ పైన తీర్పు రాబోతుంది. అలాగే జూన్ 7వ తేదీకి కవిత సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ జూన్ 7 వరకు కూడా కాచబెట్టి రౌజవెల్లి కోర్టు పొడిగించడం జరిగింది. జూన్ 7న సిబిఐ కూడా లిక్కర్ కేసులో, అవినీతి కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఈ సిబిఐ కేసులో కూడా కవిత పాత్ర పైన సిబిఐ ఛార్జ్ షీట్ ని 7వ తేదీ ఫైల్ చేయబోతున్నట్లుగా ఈ రోజు రౌజవెల్లి కోర్టు తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.